హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శిరీష్. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా మచిలీపట్నం నుంచి షిరిడి ట్రావెల్ చేశాను. ఈ వీడియోలో నేను మచిలీపట్నం నుంచి షిరిడి ఎలా ట్రావెల్ చేశాను, ఎక్కడ స్టే చేశాను, అదేవిధంగా టెంపుల్ వెలుపల నైట్ టైం షాపింగ్ సందడి ఎలా ఉంటుంది చూపించబోతున్నాను. అదేవిధంగా ప్రీవియస్గా ఒకసారి నేను షిరిడి వెళ్ళినప్పుడు పల్లకి ఉత్సవం లేదా చాడు ఉత్సవం అంటారండి, అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మచిలీపట్నం నుంచి షిరిడీకి డైరెక్ట్ ట్రైన్స్ ఏం లేవండి. ఇప్పుడు మీరు చూసిన ట్రైన్లో మేము గుడివాడ వరకు వెళ్ళి అక్కడ నుంచి నర్సాపూర్ టు నాగర్సోల్ వెళ్ళే ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలండి. ఇప్పుడు మచిలీపట్నం నుంచి మేము పాసింజర్ ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. మచిలీపట్నం నుంచి షిరిడి వెళ్ళాలనుకున్న వాళ్ళకి నర్సాపూర్ టు నాగర్సోల్ ట్రైన్ చాలా కన్వీనియంట్ అండి. ఎందుకంటే గుడివాడ నుంచి మనం వెళ్ళొచ్చు. విజయవాడ నుంచి కూడా ట్రైన్స్ ఉంటాయి, కానీ ఇది మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు షిరిడి వెళ్ళినా ఈ నర్సాపూర్ టు నాగర్సోల్ ట్రైనే ప్రిఫర్ చేస్తామండి. ముందుగానే టికెట్స్ రిజర్వ్ చేసేసుకుంటాను ఐఆర్సిటీసీ వెబ్సైట్ నుంచి. మీరు చూసే ట్రైన్ ఇప్పుడు నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి. గుడివాడ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ట్రైను ప్రతి శుక్రవారం మరియు ఆదివారం వయా మంగళగిరి, గుంటూరు మీద నుంచి వెళ్తుందండి. రిమైనింగ్ డేస్లో ఖమ్మం, వరంగల్ మీద నుంచి వెళ్తుందండి ఈ ట్రైను. ప్రస్తుతానికి ఈ ట్రైన్ విజయవాడ స్టేషన్ దాటి కృష్ణానది పైన బ్రిడ్జ్ మీద వెళ్తుందండి. వ్యూ అయితే చాలా బాగుంది. మా పిల్లలిద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వ్యూ చాలా బాగుంది కదండి. నెక్స్ట్ డే మార్నింగ్ నాగర్సోల్ స్టేషన్ రీచ్ అయ్యామండి. అరౌండ్ 10 అయి ఉంటుంది టైము. మీకు ఇక్కడ చూడొచ్చు, షేరింగ్ వెహికల్స్ చాలా ఉంటాయండి. పర్ హెడ్ వచ్చి 150 నుంచి 200 వరకు తీసుకుంటారండి. మేము ఇలా షేరింగ్ వెహికల్ మాట్లాడుకొని నాగర్సోల్ నుంచి షిర్డీ స్టార్ట్ అయ్యాము. ఆ రోడ్ వ్యూ ఒకసారి చూడండి. మేము షిరిడీ చేరుకున్నామండి. ఈ చూడండి, చెరుకు రసం ఏ విధంగా తీస్తున్నారు, బాగుంది. మేము ఎప్పుడు షిరిడీ వచ్చినా కానీ హోటల్ ద్వారకా నిలయంలో స్టే చేస్తామండి. ఇది అడ్రస్ వచ్చి కోతే గల్లీ, ద్వారకా మాయి దగ్గర. ద్వారకా నిలయంలో రూమ్స్ ఫుల్ అయిపోవటం వల్ల పక్కనే ఉన్న హోటల్ సాయి శాంతారాంలో మాకు అరేంజ్ చేశారండి. రూమ్ పర్లేదు, నాట్ బ్యాడ్. రూమ్కి వచ్చి 1000 రూపీస్ ఛార్జ్ చేశారండి 24 అవర్స్కి. ఈ రూమ్లో వచ్చి ఒక డబుల్ కాట్ బెడ్ ప్లస్ ఒక సింగిల్ కాట్ బెడ్ ఉంది. మేమైతే వన్ డే ఉన్నాం కాబట్టి అడ్జస్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ ద్వారకా నిలయం వాళ్ళదే సాయి నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అని ఉంటుందండి. దాని నిమిత్తం మాకు శ్రీ సాయి విశాఖ గెస్ట్ హౌస్ దగ్గర భోజనం ఏర్పాటు చేశారు. ఎప్పుడు ద్వారకా నిలయంలోనే ఉండేది, కొన్ని కారణాల వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేశారు. చూడొచ్చు మీరు.
మేము భోజనం చేసి దర్శనానికి స్టార్ట్ అవ్వబోతున్నామండి. శ్రీ సాయి విశాఖ గెస్ట్ హౌస్ అండి. ద్వారకా నిలయం నుంచి 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మెయిన్ రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్ రోడ్లోకి వెళ్తామే. ద్వారకా నిలయం ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే ఇది టెంపుల్కి, చావుడికి, ద్వారకామాయికి చాలా దగ్గరండి. వాకబుల్ డిస్టెన్సే. దర్శనం అయిపోయి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు ఎందుకనో మరి భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 4 అవర్స్ పట్టింది మాకు దర్శనానికి. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక జస్ట్ ఊరికే షాపింగ్ చేద్దామని చూస్తున్నాము. మీరు చూడొచ్చు షాపింగ్ మొత్తం ఫుల్, అందరూ షాపింగ్ మూడ్లో అన్నీ చూసుకుంటున్నారు. టెంపుల్ పక్కన అన్నమాట ఇవన్నీ. మేము షాపింగ్ కంప్లీట్ చేసుకొని జస్ట్ మీకోసం వ్యూ చూపిద్దామని చెప్పి అలా షాప్స్ అన్నీ చూపిస్తున్నానండి. బాబావారి మందిరం చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ద్వారకామాయి వెళ్ళే క్యూ లైన్ అండి ఇది. కలియుగంలో దేవుడు మనిషి రూపంలో మళ్ళీ అవతరించాడనడానికి సాయినాథుడే దీనికి నిదర్శనం అండి. మట్టితో కట్టి శిథిలావస్థలో ఉన్న మసీదులోనే బాబా రెండోసారి షిరిడీ వచ్చినప్పుడు నివసించారు. దీనినే ద్వారకామాయి అంటారు. 1858 సంవత్సరం నుండి బాబా సమాధి చెందే వరకు సుమారు 60 సంవత్సరాలు ఈ ద్వారకామాయిలోనే ఉన్నారు అండి. అక్కడ ఉన్న ప్రతి రేణువు బాబా స్పర్శతో పునీతమైనది. బాబా ఎప్పుడూ చెప్పేవారు, ఈ ద్వారకామాయి మనది, ఈ మసీదు ఒడిలో నీవు కూర్చుంటే నీ తల్లి ఒడిని చేరినట్లే అని. ఇది నీకు నిర్భయత్వాన్ని ఇస్తుంది, మరే చింత ఉండదు. ఎవరైతే ద్వారకామాయి మెట్లపై కాలు మోపుతారో వారికి కష్టము తొలగి సకల సంపదలు చేకూరి ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారని బాబావారు చెప్పేవారు. మీరు ఆపోజిట్లో చూస్తున్నది హనుమాన్ మందిరం. అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే బాబా ముఖ దర్శనం చూడొచ్చండి. రైట్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నది బాబావారి చావిడి. సాయిబాబా తన జీవితంలో చివరి దశాబ్దంలో లెక్కలేనని విలువైన క్షణాలను చావిడిలో గడిపారండి. షిరిడి వచ్చే చాలామంది భక్తులు ధూళి దర్శనం అని ముందు ఈ చావిడి దగ్గరికి వచ్చి బాబావారికి దర్శనం చేసుకుని వెళ్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ షాపులతో పాటు రెస్టారెంట్స్ కూడా చాలా ఉంటాయండి. మీరు ఇక్కడ ఏ రెస్టారెంట్లో అయినా కానీ భోజనం చేసినా, టిఫిన్ చేసినా రీజనబుల్గానే ఉంటుంది. టేస్ట్ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి అన్నీ.
ఫ్రెండ్స్ ఇక్కడ హోటల్ సాయి నరసింహాలోనే మేము నైట్ టిఫిన్ చేసామండి. ప్రైస్ రీజనబుల్గానే ఉంది, టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఫ్రెండ్స్ పల్లకి ఉత్సవం లేదా చావడి ఉత్సవం అని చెప్పాను కదండి, అది ఇప్పుడు మొదలవబోతుంది. చావడి ఉత్సవం మొదలయ్యే ముందు అక్కడ ఉన్న భక్తులందరినీ సెక్యూరిటీ సిబ్బంది చక్కగా రోడ్డుకి నలువైపులా కూర్చోబెట్టి బ్యారికేడ్స్ అడ్డం పెడతారండి. ఎందుకంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్సవం అందరూ క్లియర్గా చూడొచ్చు. సాయి భక్తులు ఈ పల్లకి ఉత్సవాన్ని ప్రతి గురువారం చాలా శ్రద్ధగా నిర్వహిస్తారండి.
ఫ్రెండ్స్, ఈ చాడి ఉత్సవం ఎందుకు జరుపుకుంటారంటే షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయిలోకి బాగా నీళ్లు వరదలా వచ్చేసాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి ఏమాత్రం పొడి జాగా లేదు. అప్పుడు భక్తులంతా బాబాను చావిడికి తరలించారు. మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామాయి తిరిగి వచ్చారు. అప్పటి నుండి బాబా రోజు విడిచి రోజు ద్వారకామాయిలోనూ చావిడిలోనూ నిద్రిస్తుండేవారు. ఇది డిసెంబర్ 10, 1909లో జరిగిందండి. ఆ రోజు నుండి బాబా ద్వారకామాయి నుండి చావిడికి వెళ్ళే ఊరేగింపుని పల్లకి ఉత్సవం లేదా చావిడి ఉత్సవంగా సాయి భక్తులు ప్రతి గురువారం సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారండి. ఫ్రెండ్స్, నా రిటర్న్ జర్నీ విశేషాలు పార్ట్ 2లో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.